నిర్వహించడానికి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ఉప నాయకులు గారిని బోధనలు వేయవలసిందిగా కోరుతాం. జోహార్ కామ్రేడ్ బిఏ లెనిన్, జోహార్ కామ్రేడ్ బిఏ లెనిన్, జోహార్ కామ్రేడ్ బిఏ లెనిన్, జోహార్ కామ్రేడ్ బిఏ లెనిన్, సాధిస్తాం లెనిన్ గారి ఆశయాలను, సాధిస్తాం లెనిన్ గారి ఆశయాలను. మార్క్సిజం లెనినిజం, మార్క్సిజం లెనినిజం, మార్క్సిజం లెనినిజం. జోహార్ కామ్రేడ్ బిఏ లెనిన్, కామ్రేడ్ బిఏ లెనిన్, సాధిస్తాం లెనిన్ గారి ఆశయాలను, లెనిన్ గారి ఆశయాలను, లెనిన్ గారి ఆశయాలను, లెనిన్ గారి ఆశయాలను. భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అమరజీవి కామ్రేడ్ బిఏ లెనిన్ 156వ జయంతి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతూ ఉన్నాయి. కామ్రేడ్ లెనిన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వీరుడు కామ్రేడ్ లెనిన్. మార్క్సిజాన్ని కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ మానవాళి ముందు పెడితే ఆ మార్క్సిజం స్పిరిట్, సోషలిస్టు వ్యవస్థ యొక్క స్వరూపం ఎలా ఉంటుందో ప్రజలకు చూపించినటువంటి మహానేత, మానవతావాది కామ్రేడ్ లెనిన్. కామ్రేడ్ లెనిన్ సోవియట్లో విప్లవం సాధించి సోవియట్ యూనియన్గా సోషలిస్టు దేశాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70% దేశాలు సోషలిస్ట్ దేశాలుగా రూపాంతరం చెందినవి. ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల అనేక రకాలుగా సోషలిస్టు కంట్రీలు దెబ్బతిన్నప్పటికీ ఈనాటికి క్యూబా కానీ, చైనా కానీ, ఇంకా అనేక దేశాలు సోషలిస్టు దేశాలుగానే కొనసాగుతూ ఉన్నాయి. సోషలిస్టు వ్యవస్థకి ప్రత్యామ్నాయం లేదు అని ఘంటాపథంగా చెప్పినటువంటి కామ్రేడ్ లెనిన్ మృతదేహం ఈనాటికి చిరస్థాయిగా లేపనాలు పూసి అలానే పెట్టి ఉన్నది, చనిపోయినప్పటి నుంచి ఇప్పుడు దాకా. ఈ రోజున మన దేశంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ అడుగులకు మడుగులుస్తూ ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణాలు కమ్ముకుంటూ అధిక ధరలు పెరిగిపోతూ దేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోతున్నా కనీసం మాట్లాడలేని బలహీనమైన ప్రధానమంత్రి మన దేశంలో ఉన్నారు.